ఓకే. అల్లు అర్జున్ కేసులో రేవతి గారి చనిపోయిన ఇన్సిడెంట్‌లో ఎవరిది మిస్టేకు, ఎవరి క్లాసు ఈ డీటెయిల్స్ కంటే వెళ్ళే ముందు ఫస్ట్ రోజు నుంచి అంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి నేను చూస్తున్నాను అల్లు అర్జున్ వాళ్ళు సపోర్ట్ చేశారు. 25 లాక్స్ ఇచ్చారు. దాని తర్వాత మైత్రి మూవీస్ కానీ అల్లు అర్జున్ కానీ హూఎవర్ ఓకే హాస్పిటల్‌కెళ్ళి వాళ్ళు మొత్తం మేమే భరిస్తాము అని చెప్పారనమాట అమౌంట్ అంతా. బట్ గవర్నమెంట్ నుంచి ఇంతవరకు కాంపెన్సేషన్ లేదు. జనరల్‌గా స్టాంపీడ్ ఏదైనా అయినప్పుడు గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇవ్వడము, అమౌంట్ కాంపెన్సేషన్ ఇవ్వడము ఎప్పటి నుంచో చూస్తున్నాం. బట్ ఈ కేసులో ఎందుకు ఇవ్వలేదో తెలీదు. జనరల్‌గా ఎనీ సెలబ్రిటీ వాళ్ళ మూవీకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తారు? పర్మిషన్ తీసుకోవాలి. అది కంపల్సరీ. సో ఈ కేసులో ఆ థియేటర్ మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకునింది యాజ్ పర్ ఈ రిపోర్ట్ ప్రకారం. త్రివిక్రమ్ గారు ఈరోజు షేర్ కూడా చేశారనమాట, సోషల్ మీడియాలో చేశారు. దాంట్లో నోటీస్ చేస్తే ఈవెన్ కమిషనర్ అప్రూవల్ కూడా దాంట్లో ఉందన్నమాట. బట్ పోలీస్ వాళ్ళు ఇప్పుడు ఏం క్లెయిమ్ చేస్తున్నారు, ఆర్ మీడియా ఏం క్లెయిమ్ చేస్తుంది, పర్మిషన్ తీసుకోలేదు అంటున్నాడు. ఏది నిజమో మనకైతే తెలీదు. బట్ ఒకవేళ అప్రూవల్ రాలేదు అనుకోండి, బట్ స్టిల్ అల్లు అర్జున్ వచ్చి మూవీ చూస్తున్నాడు అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు? స్టాంపీడ్ అవుతుందని అందరికీ ముందే తెలుసు కదా, ఎందుకు ప్రొయాక్టివ్గా వాళ్ళు రియాక్ట్ కాలేదు? ఆ తర్వాత ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళు అప్పుడే ప్రొయాక్టివ్గా రియాక్ట్ అంటే లైఫ్ లాస్ అయిండదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చేయడమే రేవతి వాళ్ళ ఫ్యామిలీ పర్స్పెక్టివ్లోనే చేస్తున్నాను. సో కంపల్సరీ సింపతీస్ టు దెమ్ అనమాట. బట్ మనం ఎప్పుడైనా ఫ్యామిలీ వెళ్ళాలి మూవీకి అనుకుంటే కొద్ది ఆగి వెళ్ళాలి కదా. బెనిఫిట్ షోకో ఫ్యాన్ షోకో ఎందుకు వెళ్ళాలి? ఇట్స్ నాట్ ఓన్లీ స్టాంపీడ్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది ఆ పర్స్పెక్టివ్లోనే కాదు, రకరకాల జనాలు వస్తారు, వాళ్ళ పక్కన ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు తాగొస్తారు, ఎలా రియాక్షన్స్ ఉంటాయో మనకు తెలియదు, మనం ఎందుకు వెళ్ళాలి? నెక్స్ట్ పిల్లలతో వస్తున్నారు కదా, ఫస్ట్ యాజమాన్యం కానీ పోలీసు వాళ్ళు కానీ పిల్లల్ని ఎందుకు అలో చేయాలి? ఫ్యామిలీతో బెనిఫిట్ షోకి రాకుంటే బాగుంటుందని ఈరోజు కోర్టు కూడా అభిప్రాయపడింది. ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ అని చెప్పిన తర్వాత రేవతి గారి హస్బెండ్ ఒక వీడియో రిలీజ్ చేసినాడు. నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను. నేను కేసు వాపస్ తీసుకుంటా అని మాట్లాడుతున్నాడు. ఎంత పెయిన్తో చెప్తున్నాడంటే, జస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ అయినాడు. ఇప్పుడు మైత్రి మూవీస్ కానీ అల్లు అర్జున్ కానీ వాళ్ళకి సపోర్ట్ చేయలేదు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? జస్టిస్ జరగాలి, కంపల్సరీ జస్టిస్ జరగాలి, కాదని చెప్పట్లేదు. బట్ వీళ్ళకి ఎలా జస్టిస్ జరుగుతుంది? వాళ్ళకి ఎంత ప్రాబ్లంలో ఉన్నాడు అతను? ఆల్రెడీ వాళ్ళ వైఫ్ చనిపోయింది, వాళ్ళ సన్ కోమాలో ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీలో అమౌంట్ రిలేటెడ్ ఫైనాన్షియల్గా ఎంత ఇదిగా ఉందో మనకు తెలియదు కదా. ఎవరు అతనికి సపోర్ట్ చేస్తున్నాడు? వాళ్ళ యాంగిల్లో వాళ్ళ పర్స్పెక్టివ్లో ఎవరు ఆలోచిస్తున్నాడు? ఎంతసేపు అరెస్ట్ చేస్తే సరిపోతుంది, జస్టిస్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నాడు. వీళ్ళ పరిస్థితి ఏంటి? స్టాంపేడ్లు అనేది ఇండియాలో కొత్త ఏం కాదనమాట. ప్రతిసారి ఏమవుతుందంటే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రియాక్ట్ అవుతున్నారు. అదేదో ముందే రియాక్ట్ అయితే ఈ ఇష్యూస్ రావు కదా.